గ్రేటర్ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులు కుంటలను కాపాడే దిశగా హైడ్రా దూసుకుపోతుంది. నేడు నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల కార్యక్రమం సాగుతోంది. మరోవైపు అమీన్పూర్ ప్రాంతాల్లోనూ హైడ్రా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలను ఎంతటివైనా కూల్చివేయడంలో హైడ్రా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా దృష్టి సారిస్తోంది. నల్ల చెరువును ఆనుకుని ఉన్న నిర్మాణాలను కూల్చివేసేందుకు తెల్లవారుజాము నుంచే హైడ్రా సిబ్బంది అక్కడకు చేరుకుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇవాళ ఎక్కడెక్కడ కూల్చివేతలను ప్రారంభించింది రామ్ ప్రసాద్? ఎస్ ప్రసన్న, మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గత 3 నెలల నుంచి అయితే హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. ప్రధానంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా అయితే హైడ్రా ఏజెన్సీ ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు కూకల్పల్లితో పాటు అమీన్పూర్ శివార్ ప్రాంతమైనటువంటి పటేల్గూడలో ఉన్నటువంటి బిఎస్ఆర్ కాలనీ వద్ద ఉన్నాం. మనం గమనించవచ్చు, బిఎస్ఆర్ కాలనీ వద్ద కూడా ఈరోజు హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఇటు భారీ బందోబస్తు నడుమ అయితే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మనం కనుక గమనిస్తే ఇటు బీఆర్ఎస్ కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే సర్వే నెంబర్ 12 ఉందో 12లో ప్రభుత్వ స్థలంగా గుర్తించినటువంటి అధికారులు అయితే కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు రెవెన్యూ అధికారులతో అయితే హైడ్రా అధికారులు కూడా పలుమార్లు ఇక్కడ సర్వే నిర్వహించిన అనంతరం అయితే ఒక కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం మనం. కూల్చివేతలు కూడా ఇక్కడ భారీ స్థాయిలోనే ఉన్నాయి. సుమారు 12 భవనాలను కూడా కూల్చివేసేందుకైతే అధికారులు ఇప్పటికే ప్రణాళిక చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం సమీపంలో ఉన్నటువంటి చాలా భవనాలకు కూడా ఇక్కడ అధికారులు అయితే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించింది అయితే ఇక్కడ సంబంధించి అయితే మనం చూస్తున్నాం చాలామంది పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసి అయితే ఇటు హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువుతో పాటు అదేవిధంగా ఏకకాలంలోనే 2 ప్రాంతాల్లో కూడా ఈరోజు హైడ్రా కొనసాగిస్తుంది కూల్చివేతలు. మనం చూస్తున్నాం గత 15 రోజులుగా అయితే హైడ్రా ఏదైతే మాదాపూర్ కానీ అటు లక్ష్మీ శ్రీనివాస విల్లాస్ మల్లంపేటలో కూల్చివేతలు నిర్వహించిన అనంతరం కొంత గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఏదైతే వినాయక చవితి పండుగ రావడం జరిగిందో దానికి సంబంధించి ఇటు భారీ వాహనాలతో అయితే కూల్చివేతలు కొనసాగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అయితే కొంత నిర్విరామంగా అంటే ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చిన అనంతరం తిరిగి హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభించింది. దీనికైతే సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణానికి సంబంధించినటువంటి బిల్డర్ కూడా మనతో ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఈ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు? ఇది సర్వే నెంబర్ 6 అని మేము తీసుకున్నామండి. సర్వే నెంబర్ 6 అని తీసుకున్నాం. గతంలో ఉన్న సర్వే ప్రకారం పర్మిషన్ తీసుకొని కట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని కట్టడం జరిగింది. తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మాకు గవర్నమెంట్ సర్వే నెంబర్ వస్తుందని చెప్పి సర్వే నెంబర్ తీసేసుకున్నారు. ఏదైతే గవర్నమెంట్ సర్వే 23 గుంటలు 12 నెంబర్లో 23 గుంటలు వస్తుంది, 23 గుంటలు తీసేసుకొని గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారు. గ్రామ పంచాయతీ ల్యాండ్ పోయింది, వాళ్ళు ఏవైతే ప్లాట్లు పోయిన వాళ్ళు ఆ ప్లాట్లకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. 12 ప్లాట్లు వాళ్ళ ప్లాట్లు పోయి మిగిలిన కొద్ది క్రాసులు కూర్చున్నట్టు కొద్ది అడ్జస్ట్ అయింది. మాకు మొత్తం మీద ఒక 5-6 గుంటలు అయితే కలిసి ఉంటుంది మాకు, అంతే తప్ప వేరే మిగతా అంతా కూడా పట్టా నంబరే. మాకు పర్మిషన్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్ కూడా ఉంది. నాట్ 2022లో మాకు ఆర్డర్ వచ్చింది. అప్పటి నుంచి మాకు ఆర్డర్ కొనసాగుతూ ఉన్నది. మేము ప్లాట్ టు ప్లాట్ ప్రతి ప్లాట్ కూడా ఆర్డర్ ఉన్నది. ప్రతి ప్లాట్కి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఆర్డర్ ప్రకారం మేము మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. గతంలో కూడా ఆర్డీఓ గారు కూడా వచ్చినప్పుడు కూడా ఆర్డర్ చూస్తే సైలెంట్గా వెళ్ళిపోయారు. మరి ఈరోజు తహసీల్దార్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్గా మరి ఏందో అంత కక్షపూరితంగా ఆర్డర్ మేము గతంలో సబ్మిట్ గ్రామ పంచాయతీలో కూడా స్టార్టింగ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినప్పుడు 1 మంత్ డేట్ ముందేసి ఇచ్చారు వాళ్ళు. మాకు 1 నెల ముందు డేట్ వేసి ఇచ్చారు. అయినప్పటికీ మేము తీసుకెళ్ళి మా దగ్గర ఆర్డర్ అనేది మేము ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. సరే మేము పరిశీలిస్తామన్నారు. రాత్రి వచ్చి మొన్న డేట్ వేసి రాత్రి మనం చూస్తే మీకున్న మొత్తం స్థలం ఎంత, అందులో ఇప్పుడు ఆక్రమణకు గురైందని గుర్తించి నోటీసులు ఇచ్చి డిమాలిషన్ చేసే ఫ్లాట్లు మొత్తం మీద 2 ఎకరాల 21 గుంట స్థలం మాకు ఉండాలి. ఇక్కడ 2 ఎకరాల 20 గుంట స్థలం ఉంటుంది. దాంట్లో టోటల్గా మొత్తం గవర్నమెంట్ అంటున్నారు వాళ్ళు.
టోటల్ గవర్నమెంట్ అంటున్నారు. అంటే మీరు ఇది ఎవరి నుంచైనా కొనుగోలు చేస్తారా లేకపోతే మీకు స్థిరాస్తిగా వస్తుందా? అంటే పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రధానంగా ఈ ఒక పటేల్గూడలో ఏ విధంగా ఉన్నాయి ల్యాండ్స్ అన్ని కూడా? గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయా లేదంటే సొంత పట్టా ల్యాండ్స్ కూడా ఉన్నాయి? పట్టా ల్యాండ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ బిఎస్ఆర్ కాలనీ అనేది 11 ఎకరాల 23 గుంటలు టోటల్ ల్యాండ్. ఆయన 80 ఒకటిలో లేఅవుట్ వేశారు మాధవరెడ్డి గారు. 80 ఒకటిలో లేఅవుట్ వేసినప్పుడు 8 ఎకరాలు 2 ఎకరాల 20 గుంటలు బ్యాలెన్స్ ఉండే. ఆ బ్యాలెన్స్ తీసి 2 ఎకరాల 20 గుంటలు తీసి మేము కూడా ప్లాట్లే ఆయన దగ్గర ప్లాట్లే తీసుకోవడం జరిగింది. ప్లాట్లే తీసుకొని మేము కట్టడం జరిగింది. సో ఇది మొత్తంగా పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ ఏదైతే నిర్మాణాలు చేపట్టిన అనంతరం అయితే రెవెన్యూ రికార్డులకు సంబంధించి మొత్తం కూడా ఇటు ప్రభుత్వ స్థలాలంటూ కూడా ఇటు గుర్తించినటువంటి హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మనం చూడవచ్చు భారీ ఇటాచులతో అయితే ఇక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం చూస్తున్న మొత్తం ఇటు ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు పట్టా భూములు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వ స్థలంగా నిర్ధారణ అయిన అనంతరం మాత్రమే ఏదైతే 2 ఎకరాలకు మించినటువంటి రెవెన్యూ అధికారులు నిర్ణయించినటువంటి వాటిలో మాత్రమే హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా భారీగా సంగారెడ్డి జిల్లా పోలీసు కూడా ఇక్కడ భద్రత నిర్వహిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలు అయితే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.